బుధవారం కురిసిన అత్యంత భారీ వర్షంతో అయితే కామారెడ్డి విలవిల్లాడుతుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు జీఆర్ కాలనీలో అయితే భారీగా వరద నీరు అయితే వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వరద నీరు వచ్చి వెళ్ళిన సందర్భం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం బురద కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ బురద అంతా కూడా ఇక్కడ ఫస్ట్ మనకు కనిపిస్తుందిగా అక్కడ మొత్తం ఆ డోర్ కూడా మునిగే వరకు వాటర్ వచ్చినట్లయితే మనకు స్పష్టంగా అక్కడ అనవలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా ఆ గోడకు సంబంధించి అక్కడ అంటే అక్కడి వరకు కూడా అంటే డోర్ ఎత్తు వరకు కూడా వచ్చాయంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం దాదాపుగా వాటర్ వచ్చాయి. ఆ తర్వాత వాటర్ తగ్గినప్పటికీ కూడా బురద మొత్తం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే పైకి వెళ్ళారు, లేకపోతే కొందరిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించినట్లయితే తెలుస్తుంది. అయితే చాలామంది కూడా కట్టు బట్టలతో అయితే రోడ్డు మీదకి వచ్చిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. మనం చూసుకోవచ్చు వీళ్ళకి సంబంధించి కూడా సమానంతా కూడా ఇక్కడ ఉంది. వీరిని తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ను వారు కోరుతున్నారు. ఎందుకంటే ఇది ప్రకృతి విపత్తుగా మనం చూసుకోవచ్చు. అనుకోని సిచ్యుయేషన్లో అయితే ఇది వచ్చింది. సో చాలామంది ఫుడ్ లేకుండా అప్పటి నుంచి కూడా తినడానికి తిండి లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. అమ్మ ఆ రోజు ఏం జరిగింది? అయ్యా మేము 8 గంటల దాకా ఇంత టిఫిన్ చేసుకున్నాము. ఉదయం టిఫిన్ చేసుకొని గణపతి తెస్తాను బయటకు వచ్చిండు మా అల్లుడు. అక్కడ పోయి చూస్తే నీళ్ళు వస్తున్నాయి అమ్మ అన్నాడు. లోపలికి పోయినాం పిల్లగాని తీసుకొని మీదకి ఎక్కినాం. ఏం బట్టలేం సార్, కట్టు బట్టలు మొత్తం తడుచుకుంటా ఇళ్ళకెళ్ళి అందులోకి పోయినాం సార్. ఆడ నిలబడ్డాం. ఇక్కడ 18 మంది టీచర్లు ముస్లిం వాళ్ళు, వాళ్ళకి బయట తీసుకున్నాం సార్. ఇంట్లో బామన్స్ ఇద్దరు ఉంటారు, వాళ్ళు మేము 6గురం సార్. 20-30 మంది మనలోనే కూర్చున్నాం. రాత్రి 10 గంటల దాకా సార్. రాత్రి 10 ఎట్లా బయటకు వచ్చి జేసీపీ వచ్చింది సార్. జేసీపీ వచ్చింది. జేసీపీ మీద మేము ఆడవాళ్ళం వెళ్ళిపోయినాం. మీ ఇంట్లోకి మొత్తం నీరు వచ్చినాయి కదా? మొత్తం నీరు వచ్చి మొత్తం ఇవి ఏమై సార్ ఇవన్నీ అవే టీవీ ఇవి అన్నీ ఉన్నాయి. వాషింగ్ మిషన్, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ అదే. కానీ ఇక్కడ ఉన్నాయి సార్. మాది ఏం మిగలలేదు సార్. కట్టుకుందామంటే బట్టలు లేదు. వేరే వాళ్ళ దగ్గర పోయి ఈ బట్టలు మార్చుకున్నాం సార్. మాది ఆ పరిస్థితి ఉన్నది. దయచేసి మా అల్లునికి ఏదన్నా సాయం చేస్తే, తల్లిదండ్రులు లేని పిల్లగాడు. మీరు ఎప్పుడు మార్నింగ్ నుంచి ఇట్లా మొన్నటి నుంచి ఇక్కడనే ఉంటున్నారా? వచ్చినాం రోజు వచ్చుకుని నిన్న వచ్చిపోయినాం. మాకు ఏం పోయలేదు. అక్కడనే కూర్చున్నాం. వాళ్ళ ఇంటికాడ ఏం చేస్తాం సార్? మేము ఏం చేయలేము కదా. వేరే వాళ్ళ ఇంట్లో పోయి మనం అనుకొని తినలేదు. వాళ్ళు పెట్టిండ్రు సార్. అబద్ధం ఎందుకు? వాళ్ళు పెట్టిండ్రు, తిన్నాం సార్. మా పిల్ల ఫ్రెండ్ ఉన్నది, ఆమె పెట్టింది మాకండి. ఇప్పుడు పొద్దుగానే తినమంటుంది. మాకు ఏం పోతుంది సార్ ఇవన్నీ కూడా పోసుకొని? కష్టపడ్డ పైసా సార్. నా పిల్లలు కష్టపడ్డారు. అమ్మాయిలు కాదు సార్, కిరాయ సార్. రెంట్కే ఉన్నారు సార్. రెంట్కే ఉన్నారు. గవర్నమెంట్ ఆదుకోలేదు. దాదాపు ఒక 3 లక్షల నష్టం ఉంటుంది సార్. ఇంకా కారు పోయింది సార్. కారు అక్కడ ఉంది సార్. నా అల్లుడు కష్టపడ్డ పైసా సార్. తల్లిదండ్రులు లేడు సార్. చిన్నగా ఉన్న నుంచి వాళ్ళకి సాయం చేయమని చెప్పండి సార్. సార్ మాకు ఏం లేదు సార్. మేము బాధపోతందుకు నాకు భర్త లేడు సార్. నాకు ఒక్క అబ్బాయి, చిన్న సార్. మీకు దయచేసి సాయం చేస్తే బాగుంటుంది సార్. మాకు ఇప్పుడు సమ్మాన్ ఎట్లా తీసుకపోడు? ఎక్కడ పెట్టడం? ఈ కడిగి లోపల పెట్టాలన్నా పైన పెట్టాలి. ఇప్పుడు అద్దెకి అడుగుతాయి సార్. అక్కడ బస్ స్టాండ్కు 15,000 12,000 చెప్తుంది. 7 కడతాం సార్ మేము. అక్కడ కట్టకని ఇక్కడ వస్తే ఈ పరిస్థితి వచ్చింది. ఫస్ట్ అక్కడనే ఉన్నాం సార్. మా అమ్మాయి ఇంత ఇది అవుతుంది అనుకోలేము సార్. మేము మాకు ఇంత బాధ వస్తుందని అనుకోలేము. చిన్న బాబు ఉన్నాడు సార్. వేరే వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన బాబు ఉన్నాడు. 4 ఏళ్ళ బాబు, ఒక్కడే బాబు. చూసారు కదా, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కట్టు బట్టలతో వీళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మైక్రో ఓవెన్ కావచ్చు, మొత్తం వీళ్ళు రెంటుకుంటున్న వాళ్ళు మొత్తం కూడా అన్నీ తడిసిపోయాయి. బియ్యం తినడానికి మనం రైస్ ఉంటుందిగా, రైస్ కూడా తడిసిపోయి చాలా దీనమైన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నవారు ఎదుర్కొంటున్నారు. సో ప్రభుత్వం హెల్ప్ చేసినప్పటికీ కూడా ఈ తాత్కాలికమే కానీ తమకు న్యాయం అంటే తమకు ఏదో ఒక ఉపాధి కల్పించాలని, తమకు ఏదో పరిహారం అందించాలని చెప్పేసి కూడా మహిళ ఏడ్స్తూ కన్నీరు పెట్టుకుంటూ చెప్తుంది. ఎందుకంటే తమకు ఏం లేదని కష్టం చేసుకుంటూ బతుకుతూ రెంట్ కట్టుకొని బతుకుతున్నామని, ఈ పరిస్థితి మాకు రావడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. సో కామారెడ్డికి సంబంధించి కూడా చాలా ఘోరమైన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. బుధవారం కురిసిన అత్యంత భారీ వర్షంతో అయితే ఇలాంటి పరిస్థితి కనిపించినట్లే మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్న వారిని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో బాధితులు డిమాండ్ చేస్తున్నాం. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎమ్మెల్యే కూడా పర్యటించడం జరిగింది. అయితే ప్రభుత్వంతో మాట్లాడి వీరికి పరిహారం ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్, వన్ ఇండియా తెలుగు, కామారెడ్డి.